ఆదికేశవుల అయ్యగారు. ఈ యార్డుకి ఆయనే చైర్మన్. అయ్యగారిని చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారు. గమ్మున కూర్చోండి. అయ్యగారు పొగడతలు నచ్చవు. సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్లో విశ్రాంతి భవనం కట్టించాడ్రా. అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడ్రా. అయ్యా నాకు ముద్ద పెట్టు. ఇంగిలయ్యా వద్దయ్యా. ముద్ద పెట్టండి అయ్యా. అది చాలా బాగుంది. అమ్మయ్యా, మీకు ఇది పెడుతున్నాను, బాగుందా లేదని టెస్ట్ చేయడానికి వచ్చాను. మీరుండగా మాకేం కావాలయ్యా? ఇదిగో రైతులకి ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి. తేడా వచ్చిందో తేడా రాదయ్యా, అంతా మీ చలవనయ్యా. చూసావా ఎంత మంచి ఆయన. అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా. తప్పేం కాదా? నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు నిమ్మకాయలు. ఏం కూసేవరు? నష్టం ఎవరిని అడగాలరా? ఎవరిని అడుగుతున్నావురా? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలరా? ఏమైందిరా నీకు? ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా, మేము చూసుకుంటాం కదా. మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా. సారీ చెప్పు. అయ్యా కుట్టాడయ్యా. అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా, నష్టం వస్తే అలా వదిలేస్తారయ్యా. నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా, అందుకే కొట్టాను. ఎవడి కుర్రోడు చాలా షార్ప్ గా ఉన్నాడు. ఎరా అయ్యా డబ్బులు ఎంత నష్టం బాబు? 500 అయ్యా. 500. అయ్యా మీరు దేవుడయ్యా. మంచి టాలెంటెడ్ గా ఉన్నావే, పెద్ద వ్యాపారి అవుతావు. పెడితే ఏంట్రా? నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు. కొడతావరా? పదారా. చూడండి, చిన్నపిల్లాడి చేసి కొట్టేస్తున్నారు. చూడండి అయ్యా, చూడండి. నన్ను ఈ మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు. అయ్యా ఈ మార్కెట్ లో మీరందరికి మంచి చేశారని విన్నానయ్యా, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను. మీరే ఏదైనా దారి చూపిస్తే. రేపటి నుంచి వీడిని మార్కెట్లో వ్యాపారం చేసుకోమనండి. అయ్యా నాకు కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా. అయితే మిరపకాయలు అమ్మాలి. సరే చేసుకో. బాటలీరా. నష్టం వస్తే ఈ వైట్ వదలడం తెలుసు కదరా. ప్రాబ్లం ఉంటే చైర్మన్ గారి కార్యాలయం అలా కాకుండా మీరు కొట్టుకుంటే
ఎగుమతి వ్యాపారస్తుల వ్యాపార లావాదేవీలకు భారీ నష్టం వస్తుంది. దాని కారణమైన వారందరికీ మార్కెట్ రూల్స్ ప్రకారం జరిమానా విధించి వారిని మార్కెట్ యార్డ్ నుండి బహిష్కరించబడను. ఎందుకు మా వాళ్ళు చూడన్నయ్యా, ఈ రోజు మనల్ని మార్కెట్ నుంచి పంపించేస్తారు. ఆపు! ప్రతిరోజు ఏదో గొడవ, చిన్నప్పటి నుంచి అంతే. మొత్తం మార్కెట్ ఈడిదని ఫీలింగ్. ఫీలింగ్ ఏంటి? మార్కెట్ నాదే. చూసాను ఇటు పొగరు, వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేసి పంపించాయి. పంపించేయి. లేకపోతే ఏంటి గారు, మనం పనిచేస్తున్న మార్కెట్ మందనుకోవడం తప్ప మార్కెట్లో జరగాల్సిన వ్యాపారం హైవేలో 100 లారీ లాభం అక్కడే జరిగిపోతుంది. దానివల్ల మార్కెట్కి ఎంత నష్టం, అలాంటి వ్యాపారులకు ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం. అయితే ఎవరు చేస్తున్నారా అయితే కొట్టాలని మనుషులు పంపించారు. ఇదంతా పట్టించుకోపోతే రేపు మీకే కదా బ్యాడ్ నేమ్, అందుకే కొట్టా. అవునయ్యా, వైట్ చేసింది రైటేనయ్యా. వైట్ గొడవ పడతాడు కానీ తొందరపడ్డయ్యా. ఆగండి, ఆడు చెప్పేది కరెక్టేగా. ఈ మార్కెట్ మంచి పేరు తేవడానికి నేనెంత ముఖ్యమో దీన్ని కాపాడడానికి ఇంకొకటి కావాలి, అది కూడా అంతే ముఖ్యం. అదే వైట్. రేయ్, అయ్యా నువ్వు చేసిందే కరెక్ట్. ఇక నుంచి ఈ మార్కెట్ బాధ్యత నీదే. రారా. ఏంటి ఎమ్మెల్యే గారు, ఎలా ఉంది ప్లేసు? ఏరియా బ్రహ్మాండంగా ఉందయ్యా, కానీ ఊరికి కొంచెం దూరం అవట్లా. ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అది. ఊరి సెంటర్ నుంచి అది ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ మాకు ఇవ్వండి. జనము రైతులు బాధపడరామయ్యా. మనం సుఖపడతాం కదా. ఎంత ఇస్తారు? ఎమ్మెల్యే అవటానికి ఇంత అయింది. 100 కోట్లు. షిఫ్ట్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది. ఆదికేశవులు ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే చెప్పినా ఆదికేశవుల మాట వినలేదు. వింటాడు, విని తీరాలి. వింటే 10% కమిషన్ ఇస్తాను, వినకపోతే నా పవర్ ఏంటి నేను చూపిస్తాను. ఎందుకంటే అతన్ని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలంటే యాజ్ ఎమ్మెల్యేగా నా ఒక్కడికే అధికారం ఉంది. మార్కెట్ యార్డ్ తప్పకుండా షిఫ్ట్ అయి తీరుతుంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వైటు ఏర్పాట్లు అదరగొట్టావుగా. అయ్యా ఫ్యామిలీతో వస్తున్నారు. వెనకాల వస్తున్నావు. అమ్మా ఎంతసేపు అమ్మా, షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని, ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేస్తుందో. అమ్మా ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా? సంజయమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి? తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. సండి ఈరోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది. అమ్మా తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమే స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా అది కాదు. అయినా బామ్మ, క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. బ్రష్ నా పేరు ఏ బ్రాసి కాదు. సంధ్య త్వరగా తయారైరా. నా పేరు సంధ్య కూడా కాదు, శాండీ. అదేం పేరమ్మా? రేపు మాప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన ఆ వెధవ బయట పిలుస్తున్నారు. పాప పెద్ద కదా పవరం. ఉండొస్తా. మురికిదానా. అమ్మగారు రండి. అమ్మగారు, అమ్మాయి గారి పేరేంటండి? సంధ్య. శాండీ, కాల్ మీ శాండీ. అదేలేదు. కూల్ డ్రింక్స్ పట్టా. అదేంటి అక్క ఇప్పుడే వచ్చేది? ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్. ఏవయ్యా, సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు? మీ నాన్నగారే పెట్టారండి. నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి ఇది? అమ్మా ఏరా రామా. బామ్మ ఒక్క నిమిషం ఆగండి. బామ్మగారు, ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు.
మహాలక్ష్మిలా ఉన్నారు. ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా. అయ్యో వద్దురా బాబు, దాని సంగతి నీకు తెలీదు. కావాలంటే నేను మామగారు యూత్ కి ఛాన్స్ ఇవ్వండి. అయ్యో వద్దురా, నా మాట వినురా. రండి. అబ్బా, వాడికంటే తెలీదు. అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే. అతనే పిలుస్తున్నాడు, నీకేంటి బాధ? అయ్యో, నా మాట వినవే. కూర్చో. వెయిట్. ఏం చేస్తాం, వాడు పోయి వాడే తవ్వుకున్నాడు. మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైటు. చచ్చాడు చావని నా కొడుకుపా. అమ్మా స్మైలో. చాలా ఫన్నీగా ఉంది కదా. హాయ్ హాయ్. ఏమైంది? చూడు. సంధ్య. ఏయ్, గుర్తుందా నీకు? ఏదో మా నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్టర్ వేస్తావా? ఏమండి, ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం టౌన్ అంతా 18 సెంటర్లో. 18 సెంటర్లో? అయ్యో, మొత్తం నా పరువు తీసేసావా? ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటోనా వేయచ్చు కదా. ఆ ఫోటో ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఒక్క కవిత్వం ఏంటి? ఏమండి, దేన్నన్నా తిట్టండి, కానీ కవిత్వాన్ని మాత్రం ఏమనకండి. పాపం పావు రమ్ము కొట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా. చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా కవిత్వం నచ్చలేదా పాప? ఈసారి హాఫ్ తాగి అత్తర కొట్టేస్తాలే. అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి. ఈసారి పోస్టర్లు సిరగొట్టేస్తాను. నీకేనా మెంటలా? ఇవి ఉంచండి. ఏంటిది? దీపం వెలిగించినందుక? బా కాదండి, 6 వారాలు అమ్ముడుకోవాల్సిన సరుకు 6 గంటలు అయిపోయిందని నమ్మండి. అంతా చేయమేమే. ఒకసారి ఇవ్వండి. ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1,00,000కి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను. సంపాదించేస్తాడా? ఏయ్, ఏయ్.